ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్లో గత 30 ఏళ్ల నుంచి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు సరైన నాయకత్వం లభించలేదని ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణ తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్ రీజనల్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పీఆర్టీయూ భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రీజనల్ అధ్యక్షుడిగా జాదవ్ సాంబశివరావు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం ఉద్యమించేందుకు వారు తీర్మానాలు చేశారు. కార్మిక సంఘాలు తమ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లకపోవడంతో తామే పరిష్కారం చేసుకుంటున్నామని అసోసియేషన్గా ఏర్పడ్డామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమం కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. మా యొక్క అసోసియేషన్ ఏర్పడి 1990 నుండి ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సమస్యల మీద వెల్ఫేర్ కోసం మేము ఉద్యమం కొనసాగిస్తా ఉన్నాం. ఈ 30 సంవత్సరాల తర్వాత కూడా మాకు ఈ ఆదిలాబాద్ రీజియన్లో సాగి అయినటువంటి ప్రాతినిధ్యం దొరకలేదు. ఇప్పుడు మా యువ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రీజియన్లో ఈనాడు రీజనల్ స్థాయి కమిటీని ఎలక్ట్ చేయబడుతూ ఉన్నది. మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో మా ఉద్యోగస్తుల యొక్క సమస్యలు కార్పొరేషన్ ఇచ్చినటువంటి సర్కులర్స్ ప్రకారంగానే మా యొక్క ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పరిష్కరించండి అని చెప్పేసి మేము ఆర్ఎంలను డిపో మేనేజర్లను కోరుతా ఉన్నాం. మాకు ఏ రకమైనటువంటి ఉచితాలు ఏవి గుంతక కోరికలు కోరడం లేదు. ఏదైతే మా సంఘం ఉన్నదో ఆనాడు ట్రేడ్ యూనియన్లకు అతీతంగా ట్రేడ్ యూనియన్స్ ఏనాడు కూడా మా యొక్క సంఘాన్ని అధికారుల దగ్గరికి రానివ్వలేదు. దానికి తీటుగా మా యొక్క సంఘం ఏదైతే ఉన్నదో ప్రతి ఉద్యోగి కూడా సంఘం తరఫున సంఘం నీడ లోపల వెళ్ళి అధికారుల దగ్గర మా యొక్క సమస్యలను పరిష్కరించుకునే రీతి లోపల ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా